అలాగే గుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నూట 26వ కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వు మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండేను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకున్నారు. ఈ వాక్యాన్ని మరి మనం గత వారం నుండి చెప్పుకుంటున్నాము. అయితే ఇది మీకు స్టార్టింగ్ ఎలాగా ఇది జరిగింది ఇతని జీవితంలో. దేవుడు మనకందరికీ కళలు వస్తాయండి. వస్తున్నాయా? కళలు వస్తున్నాయా అందరికీ? కొంతమంది అంటారు నాకు అసలు కళ రాదు ఎప్పుడు అంటారు. అయితే కళలు వస్తాయి, అందరికీ వస్తాయి సహజంగా. కొంతమందికి పనిపాట్ల వల్ల వస్తాయంట. దేనివల్ల? పనిపాట్ల వల్ల కష్టపడి వచ్చినప్పుడు వారికి కళలు వస్తాయంటే కళలు వస్తాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే, కొంతమందికి అలనాడు రాజులకి ఒక హెచ్చరికగా కళలిచ్చేవాడు దేవుడు. ఒక హెచ్చరికగా కళలిచ్చేవాడు. కొంతమందికి వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుందో అది ఇచ్చేవాడు. ఇలాగా కళలు అంటే అన్నీ ఒక్కటిగా ఉండవండి, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ యేసేపుకి ఇచ్చిన కళలు అవి ఒక ప్రత్యేకమైనవి. దేవుడు ఫ్యూచర్లో మనల్ని ఏం చేయబోతున్నాడో, ఎలా వాడుకోబోతున్నాడో అదంతా కొంతమందికి తెలియపరుస్తాడండి దేవుడు. అది ఈ వేళ చెప్తే రేపు నెరవేరుతుంది. అది నెరవేర్చబడడానికి చాలా టైం తీసుకుంటుంది. చాలా వాటి గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అవి మనకిష్టమున్నా లేకపోయినా కూడా దాని గుండా మనం ఏం చేయాలి? ప్రయాణం చేయాలండి. మీరు గమనించారో లేదో, కొంతమంది మందిరానికి వెళ్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళి వాళ్ళు వారి మనసు పొందరండి, మనసులు మార్చుకోకుండా మందిరానికి వెళ్తే ఏదో జరుగుతుంది అని అందరూ కాదు, కొంతమంది వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది జరగలేదు అనుకోండి, జరగకపోతే మందిరానికి వెళ్ళరే కాదు. అవునా? నేను ఇన్నాళ్ళు వెళ్ళాను కానీ నాకు ఏమి జరగలేదు అసలు, ఇంకెందుకు అని చెప్పేసి అంటే మందిరానికి ఎందుకు వెళ్ళారు? అసలు దేవుడు అంటే ఏంటో, దేవుడు అసలు మనల్ని ఏ రీతిగా సృష్టించాడో, ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడని, నిర్మించుకున్నాడని తెలియక వాళ్ళ దేవుడు అంటే కేవలము ఒక చోట ఆయన ఉంటాడు, అక్కడికి మనం వెళ్ళి భక్తితో మనం ప్రార్థన చేస్తే మనం అనుకున్నవి జరిగిపోతాయి, ఇంతే దేవుడు అంటే అనుకుంటారన్నమాట. దేవుడు అంటాడు కదా, నేను మీకు దేవుణ్ణి అని మీరు అనుకున్నప్పుడు నాకు రావాల్సిన ఘనత ఏదని అడుగుతాడు ఆయన. దేవుడిని ఏం చేయాలటండి? మనము ఘనపరచాలటండి. అంటే ఎన్ని రీతిలుగా అయినా మనం ఘనపరచవచ్చు అన్నమాట. ఒకే రీతిగా కాదు కానీ చాలా రకాలుగా ఆయన మనం ఘనపరచవచ్చు అన్నమాట. మన లైఫ్లో, మన కుటుంబంలో, అన్ని విషయాల్లోనేనమాట. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికైనా మనము దైవ సన్నిధికి మానడానికి ఇష్టమవుతుందండి. మీ అందరి జీవితాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, వచ్చే ఉన్నాయి, అనుభవించే ఉండుంటారు, లేకపోతే రాబోతున్నాయేమో మనకు తెలియదు. కానీ ఎవరికైనా కూడా మందిరానికి వెళ్ళడానికి అంత త్వరగా సాతానుడు ఒప్పుకోడు. ఎందుకంటే
వారు విని మారు మనసు పొంది రక్షించబడతారేమో అని వారికి వినకుండా చేస్తాడటండి. లోకా సువార్తలో రాస్తున్నాడు ఈ మాట. గుప్పెడు విత్తనాలు పట్టుకుని ఆయన చల్లాడట, యజమాని చల్లాడటండి. కొన్ని త్రోవ ప్రక్క పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడినాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలు దుష్టుడు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాడు అని రాయబడిందండి. అంటే దుష్టుడు ఎందుకు వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు అంటే వాళ్ళకి అలాగ పెట్టున్నారంట తప్ప వాళ్ళ లోపలికి అది వెళ్ళనివ్వట్లేదంట. సాతానుడు వెళ్ళట్లేదంటే మందిరానికి అనేటువంటిది మనం ఎలా రావాలి? ఆసక్తితో, ఆనందంతో, సంతోషముతో రావాలండి మందిరానికి. ఎందుకు అంటే మన తండ్రి దగ్గరికి, మన ఇంటికి మనము వెళ్తున్నాము అని రావాలి. మన ఇంటికి మనం వెళ్తున్నామంటే దుఃఖంతో వెళ్తామంటే ఇంటికి ఎవరన్నానే. స్త్రీలు అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్తారు? సంతోషంగా, ఆనందంగా వెళ్తారన్నమాట. అయితే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం ఎలా రావాలి? ఆనందంగా, సంతోషంగా రావాలి. ఎందుకంటే మనం పరమ తండ్రిని మనము కలుసుకోవడానికి వస్తున్నాం. అందుకని సంతోషంగా, ఆనందంగా మనం వస్తామండి. వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, తండ్రి నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నీ మందిరానికి వస్తున్నానయ్యా, నాతో మాట్లాడు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుంటామండి. ప్రార్థన చేసుకుంటాం. అయితే మరి దేవుడు ఎప్పుడైతే మనతో వాక్య రూపంలో మాట్లాడుతున్నారో ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తాం? తీసుకుంటామా లేదా? ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అని మన హృదయంలో దాన్ని ఏం చేస్తున్నాము? భద్రపరుచుకుంటున్నాం, దాన్ని తలపోసుకుంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం, దానికి ఇతరులకి చెప్పుతున్నాం. ఇవన్నీ చేస్తున్నామండి. ఎప్పుడైతే మనం విని దాని గురించి మనం మాట్లాడుతున్నామో, లేకపోతే ధ్యానిస్తున్నామో, ఇతరులకు చెప్తున్నామో, అది మనకి బాగా గుర్తుండిపోతుందటండి. ఎవ్వరికీ చెప్పకుండా మనలోనే అలా పెట్టేసుకుంటేనంట ఏమవుతుందంటండి? మర్చిపోతాం. ఏమైపోతుంది? అందుకే పోయిన వారం ఏం చెప్పాము అంటే మర్చిపోతారు. ఎందుకని? దాని గురించి ధ్యానం లేదు, ఇతరులకు చెప్పడం లేదు, ఏమీ లేక పోయిన వారం వచ్చిన వాక్యం ఏంటి అంటే మర్చిపోతున్నారు. చూసారా? అంటే ఒక రకంగా చెప్పాలంటే దుష్టుడు ఎత్తుకుపోతున్నాడా లేదా? అంటే రక్షించబడ్డ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం చేస్తున్నాడు? ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమి ఎత్తుకెళ్తున్నాడో తెలుసా మీకు? వాక్యం అంటే బంగారం అండి. వాక్యం అంటే బంగారం అన్నమాట. ఒక సహోదరి నాకు ఇలా చెప్పారన్నమాట, అమ్మ మీరు నాకు చెవులు ఇచ్చారంట, కానీ అవి నేను పారేసుకున్నానంట. అయ్యో అమ్మగారు బంగారం ఇచ్చారు చెవులు నాకు, కానీ నేను ఎక్కడ పడేసుకున్నాను అని చెప్పేసి వెతుక్కుంటున్నట్ట. బంగారం అంటే ఏంటండి? వాక్యం. అంటే ఆవిడికి బంగారం లాంటి వాక్యాన్ని ఇస్తున్నాను, కానీ ఆమె ఏం చేసుకుంటుంది? పాడేసుకుంటుంది. పాడేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది? ఎక్కడ పడేసానా అని వెతుకుతుంది అన్నమాట. నేను ఎప్పుడూ చెప్తాను మీకు, వాక్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదండి. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది. ఆ దేవుడు వాక్య రూపంలో, వాక్యమైన దేవుడు సశరీరుడుగా మన మధ్యకి ఆయన వచ్చాడండి. నీకోసం నా కోసమే మానవాకారాన్ని ధరించుకున్నాడంట ఆయన. మన ఆకారం ఏంటో తెలుసా? పాపాకారం అంటండి. ఏమాకారం? పాపాకారం అంటండి. ఆ ఆకారాన్ని ధరించుకుని వచ్చాడట మనకులాగా. మనలాగే వచ్చి మనకన్నీ చేసి పెట్టి
ఆ రక్షణ, గొప్ప రక్షణ ఇచ్చేసి ఆయన వెళ్ళాడండి. ఆ రక్షణ అనేటువంటిది మనిషి పొందకుండా నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు విను, కానీ అది నీలో పని చేయకూడదు. పని చేస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు మనసు మార్చుకుంటావు, నాకు దూరం అయిపోతావు. అందుకే నువ్వు మందిరానికి వెళ్ళు కానీ వాక్యాన్ని విను. కానీ అది నీకెందుకు, అది వాళ్ళకే వీళ్ళకే తప్ప నీకెందుకు, అది నీకు సూట్ అవ్వదు అని వాడు ఏం చేస్తాడట, వాడికున్న పేరులో ఒక పేరేంటండి, దొంగ. దొంగతనమును, నాశనమును, హత్య చేయడానికి వస్తాడు అని యోహాను సువార్త 10:10 చెప్తున్నాడు. దొంగోడు దొంగతనం చేసేది మన చీపురుగట్లో, లేకపోతే అవి ఎత్తిపోయే వాళ్ళు కూడా ఉన్నారులేండి. కొంతమంది అవి కూడా పట్టుకుపోతారు బయట వెళ్తే. ఆ చెత్త పట్టుకెళ్ళడానికి రాడంటండి. గజ్జి దొంగలు అంటారు కదా, వాళ్ళు ఏమన్నా అలాంటివి పట్టుకెళ్తారండి? ఆ బయట పారేసిన చెత్త చెదారం ఏమన్నా పట్టుకెళ్తారా? విలువైన వాటిని పట్టుకెళ్తారు. దేవుని వాక్యము బంగారం కంటే విలువైంది. ఆ విలువైన వాక్యాన్ని ఎవరు ఎత్తిపోతారో? దుష్టుడు ఎత్తిపోతాడు. నమ్మి వారు రక్షణ పొందకుండానట్లుగా సాతాను ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయింది అనేసి లోకాసు వార్తలో రాస్తున్నాడండి. లోకాసు వార్తలో రాస్తున్నాడు. ఎవరైనా బంగారం పోగొట్టుకుంటారండి? బంగారానికి ఎంత విలువ ఉంటుందంటే చిన్ని ముక్క కూడా పారేయండి. మీరు వస్తువులు చేయించుకున్నప్పుడు, ఇప్పుడంటే రెడీమేడ్ కొనేసుకుంటున్నారనుకోండి, వస్తువులు చేయించుకునేటప్పుడు ఏం చేస్తాడంటే కంసాలి మనకి కేటాయించిన బంగారంలో చిన్న ముక్క కట్ చేసి మనకి ఇస్తాడనమాట. అంటే మీ బంగారం ఇది అని చెప్పేసి మనకి మచ్చుకి ఇస్తాడనమాట అండి. అది ఎంత ఉంటుందండి? చిన్ని ముక్క. అది ఆ చిన్ని మొక్కనే ఇదే ఎందుకు ఉపయోగపడుతుంది లేని పడేస్తారా? మీరు ఏం చేస్తారు? భద్రంగా దాన్ని దాచుకుంటారు. అంటే దీని అర్థం ఏంటి? చిన్న వాక్యాన్ని కూడా మనము పోగొట్టుకోకూడదండి. చిన్న వయసు నుంచి కూడా వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. పక్కన వాళ్ళు పిలిస్తే కూడా నన్ను చూసేదాన్ని కాదండి. నాకు భయం ఏంటో తెలుసా? నేను ప్రక్కకు చూసి ఆమె ఎందుకు పిలిచిందో, వాళ్ళు అసలు చెప్పాలంటే వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడుకోకూడదండి. చాలా శ్రద్ధగా ఆలకించాలన్నమాట. దేవుని మాట ముత్యాల మూటని, తేనె కంటే జుంటె తేనె దారల కంటే మధురమైందని, బంగారం కంటే అమూల్యమైందని ఇన్ని పేర్లు తిరిగి పెట్టబడ్డాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం అనేటువంటిది మనము నిర్లక్ష్యం చేశామో, దుష్టుడు మన దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా ఎత్తుకుపోతాడు. మనం అశ్రద్ధగా ఉంటే మొత్తానికే పట్టుకుపోతాడు. మనము కాస్త శ్రద్ధ కలిగి ఉన్నాము అంటే మెలకుగా ఉండాలి. మనం కలిగి ఉన్న దాన్ని ఏం చేయాలి? మనం గట్టిగా పట్టుకోవాలండి. శ్రద్ధగా భద్రపరచుకోవాలి. ఆ పక్క వాళ్ళు పిలిస్తే ఏం చెప్తారు? అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏముంటుంది చెప్పాలంటే? అలా పిలిచినప్పుడు నేను అస్సలు చూసేదాన్ని కాదండి. వచ్చేటప్పుడు పిలిస్తే నేను పలికేదాన్ని, కానీ వాక్యం చెప్పేటప్పుడు మట్టుకు పిలిస్తే నేను అస్సలు చూసేదాన్ని కాదు. గల కారణం ఏంటో తెలుసా? ఆ ఒక్క మాట నేను పోగొట్టుకుంటానేమో నాకు భయంగా అనిపించింది. అదే మాట మరలా దేవుడు నాతో మాట్లాడతాడో మాట్లాడో, ఆ మాట నాకు తెలుస్తుందో లేదో, ఆ మాట నేను పోగొట్టుకోకూడదు అని భయంతో నేను అసలు ప్రక్కకి తిరిగేదాన్ని కాదు. ఎవ్వరు పిలిచినా, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఆ టైంలో మట్టుకు వచ్చేప్పుడు నేను గౌరవించేదాన్నే, కానీ వాక్యం వినే టైంలో మట్టుకు వాళ్ళ పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవని ఎవరంటే కానీ ఆ టైంలో నేను చూసేదాన్ని కాదు. అప్పుడు వాళ్ళే తెలుసుకున్నారు, ఈ అమ్మాయి వాక్యం చెప్పేటప్పుడు పక్కకే చూడదు అని నన్ను పిలవడం మానేశారు.
అంతా అయిపోయిన తర్వాత ఎందుకు నన్ను పిలిచావని అడిగితే పెద్ద మ్యాటర్ ఏం లేదు అక్కడ. ఆ వాక్యం నా దగ్గర నుంచి దుష్టుడు ఎత్తుకోవడానికి అక్కడ ఏదో చేశాడు అన్నమాట. అర్థమైందా? మీకు అలాగే ఉంటుంది. పక్కన ఏదో చిన్న చిటుకు అనిపిస్తాడు అనమాట. ఒక్కసారి అందరూ వెనక్కి చూస్తారండి. నువ్వు వచ్చింది ఎక్కడికి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ దృష్టి అంతా దేవుని మాట మీద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? దేవుని మాట మీద పెట్టుకోవాలి. అంతే తప్ప అటు ఇటు మనం చూడకూడదు. దుష్టుడు చాలా రకరకాల క్రియేట్ చేస్తూ ఉంటాడండి. గత వారంలోనే కాబట్టి సీతాకోక చిలుక ఉంచి ఎంత అడావుడి చేసిందండి. అలాంటివి పంపిస్తూ ఉంటాడు దుష్టుడు. వేరేగా ఆడు వచ్చేసి నిన్ను వినకుండా చేసేడు. ఏవో వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడో చప్పుడు అవుతుంది. వెంటనే మనం వెనక్కి తిరుగుతాం. ఏంటా అది అని. ఈ లోపల ఈ వాక్యం మాత్రం అది మళ్ళీ నీకు అర్థం అవ్వాలంటే ఎంత టైం పడుతుంది నీకు? అవునా కాదా? ఒక చక్క క్రమంలో నువ్వు వింటూ ఉన్నావు. క్రమముగా చెప్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నువ్వు అటు ఇటు చూసావో చెప్పిన వాక్యం ఏమైపోయింది? ఇప్పుడు నేనేం చెప్పాను అంటే చెప్పలేదు. అందుకే సాతానుడు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడండి. పొంచి ఉంటాడు. ఇంకా కొంతమంది చెప్పాలంటే నిద్రపోతూ ఉంటారు వాక్యం చెప్తుంటే. వాళ్ళకి అసలు లేపండి అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు లేవడం కోసం పాటలు పాడతారనమాట. లేపడానికి. దేవునికి స్తోత్రం. అలాంటిది ఇది లేకుండా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఎంత అమూల్యమైంది దేవుని వాక్యం అంటే బంగారం కంటే అమూల్యమైంది అన్నాడు. బంగారానికి ఎంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాక్యానికి ఇంకెంత వాల్యూ ఇవ్వాలి మనం? ఎందుకంటే ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందంటేనంట కొన్నిసార్లు మనము కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఇంకెందుకు వచ్చిన బ్రతుకు అని మనకి విసుగొచ్చి ఏదన్నా చేసుకోవాలని కూడా అనిపించే టైం ఉంటుందంట. లేకపోతే తట్టుకోలేని శక్తి ఉండదు. తట్టుకునే శక్తి ఉండదండి. అలాంటి పరిస్థితులు కూడా వస్తాయన్నమాట. అలాంటి పరిస్థితులు గుండా దావీదు వెళ్ళాడా లేదా? ఆయన ఒక మహారాజు అండి. ఆయన పిలిస్తే ఎంతమంది వస్తారు ఆయన దగ్గరికి? ఆయన ఏది చేయమంటే అది చేస్తారండి అందులోని. అలాంటి ఒక గొప్ప మహారాజు ఏంటి? ఆయన ఏమంటున్నాడు? ఆయన నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసింది అంటున్నాడు. అంటే రాజుగారు ఏంటి ఆయనకు బాధ రావడం ఏంటి? మనలో చాలామంది మనుషులు అంటే మనమంటే మన ఒక్కడమే కాదు, బయట వాళ్ళైనా ఎవరైనా కూడా ఇప్పుడు ఎదుటి వాళ్ళకి ఉన్నది వాళ్ళకి లేదనుకోండి, అదే నాకు ఉంటేనా నేను ఎలా చేసేది అలా చేసేది అంటారు. అలాంటి మాటలు విన్నారా లేదా? విన్నారా లేదా? అంటే అది ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఒక రాజుకి ఈయనకి ఏమైనా లోటు ఉందా? ఏ లోటైనా ఉందా? భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వెండి బంగారాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు. ఆయన భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటే నాట్యాలు చేసేవారు ఉంటారు ఆ రోజుల్లో. ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట అండి. అయినప్పటికైనా వాటిని బట్టి ఆయనకి సంతోషం ఆనందం ఉందా? ఇది నా ప్రశ్న. వెండి బంగారాలను బట్టి మనకు ఆనందం సంతోషం రాదండి. అది వచ్చినా ఎంతసేపు ఉంటుంది? అది చెప్పండి, ఎంతసేపు ఉంటుంది? ఏదన్నా వస్త్రం కొనుక్కున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది? ఉతికేంతవరకే.
ఉతికేంతవరకు, అది ఉతికిన తర్వాత ఇస్త్రీ చేసి కట్టుకుంటే ఎప్పుడు కొనుక్కున్నావు వదిలి ఈ చీర చాలా బాగుంది అంటే ఇది చాలా అయిపోయిందిలే పాతది. ఒక్కసారి ఉతికితే ఏమైపోయింది ఇప్పుడు అది పాతది, ఎప్పుడు కొనిది. ఎంత సంతోషం ఉంది దానివల్ల. అది ఉతికేంతవరకే సంతోషం, ఉతికిన తర్వాత అది పాత అయిపోయింది. అలాగే వస్తువు చేపించుకున్నావు, ఎంతకాలం నీకు సంతోషం ఉంటుంది? కొంతకాలమే సంతోషం. ఆ తర్వాత దాన్ని నువ్వు లెక్క చేస్తావా? దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందా నీకు? ఉండదు. అంటే వెండిని బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, వస్త్రాలను బట్టి కానీ, ఆహారాన్ని బట్టి కానీ, ఏట్ని బట్టి వచ్చిన ఆనందం అది ఎంతో కాలము ఉండదు. అది కొద్ది కాలమే ఉంటుంది. అది కానీ దేవుడిచ్చే ఆనందం, సంతోషం ఎంతకాలం ఉంటుంది? అది శాశ్వత కాలం ఉంటుంది. నా శాంతిని మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తానన్నాడు ఆయన. లోకంలో చాలా ఇదిగో ఈ రాయితో మీరు ఉంగరం పెట్టుకోండి మీకు శాంతి కలుగుతుంది, ఇది పట్టుకెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి మీకు ధనం వచ్చేసి అందులో కూర్చుంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పెడితే కదా ఉండడానికి. అక్కడ ఎక్కడి నుంచి అన్న వచ్చి అందులోకి వెళ్తున్నా. ఇలా రకరకాలుగా, అంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి చేసే పనులండి ఇవి. అంతే తప్ప ఉంగరంలో ఉన్న రాయిలో శాంతి నాటం ఏంటండి? అది ఎక్కడిది? అది ఉంగరం, ఆ రాయి ఎక్కడిదే? భూమిలోది. అది ప్రభు అంటారు కదా, వెండి నాది, బంగారం నాది, సమస్తము నాదే అన్నాడు ఆయన. దానివల్ల వస్తుందా శాంతి సమాధానం? దానివల్ల వస్తుందా? ఎవరి వల్ల వస్తుంది శాంతి సమాధానం? దేవుడు ఇస్తాడండి మనకి. ఆ రోజుల్లో యుద్ధాలు వచ్చి ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలకి జయం ఇచ్చేవాడు దేవుడు. వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ యుద్ధం చేసే శక్తి మాకు లేదు, మేము చూస్తే చాలా తక్కువ మంది ఉన్నాము, మా మీదకి వచ్చే వాళ్ళు చాలా దేశాల నుంచి యుద్ధానికి వస్తున్నారు, ప్రభువా మాకు సహాయం చేయకండి అంటే దేవుడు తన దూతలను పంపించి ఆ యుద్ధంలో విజయం ఇచ్చేవాడండి దేవుడు. ఆ తర్వాత ఆ రాజు పరిపాలన చేసినంత కాలము కూడా ఆ దేశము నెమ్మదిగా ఉండెను. ఆ దేశం ఎలా ఉందంట? నెమ్మదిగా ఉండెను. ఆ రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడో, 30 సంవత్సరాలు చేస్తాడో, 40 సంవత్సరాలు చేస్తాడో, ఎంత కాలం చేస్తాడో అంతమంది రాజులు ఎంత లెక్కనేమి లేదండి. ఒక్కొక్క రాజు కొన్ని సంవత్సరాలు మాత్రమే చేసిన రాజులు ఉన్నారు కదా, కానీ కొంతమంది 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఎంతకాలం అనుగ్రహిస్తే అంతకాలం వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నారండి. కొంతమంది పరిపాలన చేసినప్పుడు మాత్రం ఏమొచ్చిందంట? నెమ్మది వచ్చిందంట అండి. దేశానికి ఏమొచ్చింది? నెమ్మది వచ్చిందండి. ఎందుకని నెమ్మది వచ్చింది? ఆ రాజు ఎవరిని వేడుకుంటున్నాడో దేవుడి మీద ఆధారపడి దేవుడిని వేడుకుంటున్నాడు. అంతమంది సైనికులను లేకపోతే ఇంకోటో వాళ్ళ మీద అతను ఆధారపడట్లేదు, కానీ ఎవరి మీద ఆధారపడుతున్నాడు? కొద్ది మంద ఎక్కువ, కొన్ని దేశాల నుంచి వచ్చే సైన్యం ఎక్కువ. ఎవరెక్కువ? ఎవరు గెలవాలి అసలు చెప్పాలంటేని? ఎక్కువ మంది ఉండే వాళ్ళు గెలుస్తారా, తక్కువ మంది ఉండే వాళ్ళు గెలుస్తారా? మరి ఎవరు గెలిచారు? ఈ తక్కువ మంది ఉన్న ఎందుకు గెలిచారు? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనక, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గనక వారు గెలిచారండి. యుద్ధము యెహోవాదే. ఆయన వారి పక్షాన్ని ఏం చేస్తాడట? యుద్ధాలు చేస్తాడటండి. ఒక్కోసారి సాతాను శక్తులు మన మీదకి లేస్తాయండి. అంటే ఎలా లేస్తాయి అంటే
మన రక్త సంబంధం ద్వారా కావచ్చు, బంధువర్గం ద్వారా కావచ్చు, ఇరుగు పొరుగోళ్ళ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కావచ్చు, అవి మన మీదకి లేస్తాయన్నమాట అండి. అలాంటప్పుడు తండ్రి నువ్వే మాకు సహాయం చెయ్యాలి ప్రభువా, వీళ్ళందరూ మా మీద లేస్తున్నారు తండ్రి, వాళ్ళ మీద గొడవ పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు మా మీదకి గొడవకు వస్తున్నారయ్యా, అనవసరంగా మా మీదకి వస్తున్నారు ప్రభువా, మాకు సహాయం చేయి తండ్రి అని మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తాడనమాట అండి, చేస్తాడు. అయితే దేవుడు మీ జీవితాల్లో మరి కార్యాలు జరిగే ఉంటాయి. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో కూడా ఎన్నో మారులు నేను ప్రత్యక్షంగా ఆయన దూతలను కూడా నేను చూశానండి. ఒక మనుషుల రూపంలో పంపిస్తానండి దేవుడు. వాళ్ళ దూతలని మనకు తెలియదు, మనుషులు అనుకుంటాం, మనం మనుషులు కాదు, దేవుని యొక్క దూతలను పంపిస్తాడండి మనకు. అయితే ఈ రీతిగా మనకి శక్తి లేకపోయినా, మనకి బలము లేకపోయినా, అంటే బలం అంటే రకరకాల బలం అన్నమాట. కొంతమందికి కుటుంబ బలం ఉంటుందంటండి, కొంతమందికి ధన బలం ఉంటుంది, కొంతమందికి కుల బలం ఉంటుంది, కొంతమందికి వాక్యం రాజకీయ బలం ఉంటుంది. ఇలాగ చూసుకుంటూ పోతే చాలా రకాల బలాలు ఉంటాయన్నమాట. అయితే మన బలం ఎవరో ఆయనే మన బలము. యెహోవా నీవే నా బలము, యెహోవా నీవే నా బలము, నీవే నా బలము. చక్కని పాట కూడా ఉంది, నా బలమంతా నీవేనయ్యా. ఎంత చక్కగా ఉంటుందో పాట. మన బలమంతా ఆయనే. మరి దేని మీద పెట్టుకోకండి మీరు, నాకు డబ్బు లేదు, నాకెవరో సపోర్ట్ లేరు, నాకెవరూ లేరు అని ఎప్పుడు కూడా మీరు దుఃఖపడదు. మీ మనసు ఎవరి మీద పెట్టుకోండి, దేవుడి మీద పెట్టుకోండి. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా అంతంత యుద్ధాల్లో గెలిచారు అంటే దేవుడే వారికి జయం ఇచ్చాడు, కానీ వారి బలాన్ని బట్టి వాళ్ళ జయము పొందలేదండి. మన బలం ఎంత, మనం ఎంతండి చెప్పండి? మన బలం ఎంత, మనం ఎంత? దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఒకసారి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని పొరుగువారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తుంటే అక్కడున్న ఆ ప్రవక్తకి దేవుడు బయలుపరుస్తున్నాడట. శత్రువులు యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి బయలుపరిచినప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఆ రాజుకి తెలియపరిచేవాడు, నాయన ఇదిగో మన దేశం మీదకి పలానా దేశం యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళు ఎలర్ట్ అయ్యేది, మీరు ఎలర్ట్ అయ్యేవారు. ఆ రీతిగా చాలాసార్లు దేవుడు ఆయనకి తెలియపరిస్తే ఆయన రాజుగారికి చెప్పేవాడు. ఆ రోజుల్లో రాజులు ప్రవక్తలనే ఆశ్రయించేవారండి. ఎందుకంటే ప్రవక్త దేవునితో అనుసంధానమై ఉంటాడు, దేవుడికి ఆయనకి మంచి రిలేషన్ ఉంటుంది, అందుకని వీళ్ళు దేవుడితో మాట్లాడి మనకు చెప్తారు అని చెప్పేసి, నాయన యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళమంటావా? ఇలా చేద్దాం అనుకుంటున్నాం, చెయ్యమంటావా అని అడిగేవారు. అడిగితే ఆ ప్రవక్త ప్రార్థన చేసి ఏం చెప్తే ఆ పనే వాళ్ళు చేసేవారు, కానీ ఆయన చెప్పని పని వాళ్ళు ఎప్పుడు కూడా చేసేవారు కాదు. ఏదో కొద్ది మంది ఉండేవారండి, ఆయన చెప్పింది చేయనోడు కూడా ఉన్నారు, వాళ్ళు దెబ్బ తిన్నారు కూడా అన్నమాట. ఆ రీతిగా జరుగుతూ ఉంటే అవతల రాజు మనం ఏది అనుకున్నా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది ఇది? ఎలాగా తెలుస్తుంది ఇది? మనలో ఎవరైనా వాళ్ళతో చెప్తున్నారా?
అని ఆలోచించినప్పుడు, తన దగ్గర ఉన్న వాళ్ళతో సంప్రదించినప్పుడు వాళ్ళు అంటారు కదా, ఎవరో చెప్పనవసరం లేదు వాళ్ళకి, మనలో ఎవరో చెప్పట్లేదు కానీ వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుడు చూపించింది ఆ రాజుకు చెప్పేస్తే ఆ రాజు అలర్ట్ అయిపోతున్నాడు తన సైన్యంతో. అంతే తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఆయనకి చెప్పటం లేదు అని చెప్తున్నారు. అలాగా అని చెప్పి ఆ రాజు ఏం చేశాడంటే, ఈ ప్రవక్తను తీసేస్తే గొడవ వదిలిపోద్ది అనుకున్నాడు అనమాట. ప్రవక్తను తీసేయడం అంత సులువా? ప్రవక్తను తీసేయడం అంత సులువు కాదండి. అతనికి గొప్ప సెక్యూరిటీ ఇస్తాడండి దేవుడు, అతనికి గొప్ప సెక్యూరిటీ ఇస్తాడండి ఆయన. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పితే అది వాళ్ళు చేస్తారండి. ఇక వేరే ఏది ఆలోచన ఉండదు ఇంక వాళ్ళకి. ఆయన ఏం చెప్తే చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేసేస్తారన్నమాట. అయ్యో అక్కడికి వెళితే అక్కడ నా పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు నన్ను చూస్తారు, ఎవరు నాకు పెడతారు, లేకపోతే నేను ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచిస్తారండి వాళ్ళు. ఆలోచించరు. పలానా చోటకి వెళ్ళు అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారన్నమాట. తర్వాత ఏం జరుగుద్ది అన్నది వాళ్ళకి ఇంకా అనవసరం అన్నమాట. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అన్న లెక్కన వెళ్ళిపోతారన్నమాట. అయితే ఈ ప్రవక్త తన ఆత్మీయ తండ్రికి చాలా పరిచర్య చేశాడండి. ఇతను ప్రవక్త ఎలాగయ్యాడు? అతని ఆత్మీయ తండ్రి వెళ్ళి ఇతను అరకలు దున్నుకుంటుంటే 12 ఎకరాలు అరక కట్టి దున్నుతున్నారట. ఈయన వెళ్ళి ఆ దుప్పట ఆయన మీద వేసాడటండి. నువ్వు రా అన్నాడంట. అంటే నాయన మరి వెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మతో నాతో చెప్పేసి ఒక విందు చేసి నేను వస్తాను అని చెప్పేసి అన్నాడండి. సరే వెళ్ళు అన్నాడు. చేసేసి కూడా వచ్చేసాడండి. వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా పరిచర్య చేశాడటండి. ఎవరికి? ఆత్మీయ తండ్రి. చాలా పరిచర్య అన్నమాట. అసలు ఏ విషయంలో కూడా విసుక్కోవడం కానీ ఏది లేదన్నమాట అండి. అంత పరిచర్య చేసేటప్పటికి ఇంకా ఆత్మీయ తండ్రికి పిలుపు వచ్చేసింది. పిలుపు వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయన సిద్ధపడిపోయాడు. సిద్ధపడిపోతే ఆయన కూడా తిరుగుతున్నాడు అనమాట. ఇదిగో మీ ఆత్మీయ తండ్రి పైకి వెళ్ళిపోతాడట, నీకు తెలుసా అని అడుగుతున్నారట కొంతమంది. అడుగుతుంటే ఆయన అంటాడు కదా, అవును నాకు తెలుసు, అందుకే నా ఆత్మీయ తండ్రి నేను వదలట్లేదు, ఆయన కూడా నేను తిరుగుతున్నాను అంటాడు. ఆయన అంటాడు కదా, నువ్వు ఇక్కడ ఉండరా, నేను పలానా చోటుకి వెళ్ళి వస్తాను అంటాడు. అంటే నేను వస్తాను అక్కడికి అంటున్నాడు. మన పిల్లలు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళి వస్తారు, ఇక్కడే ఉండండి అంటే నేను వస్తాను అంటాడు. కొంతమంది ఎంత పెద్దోళ్ళైనా తల్లిని అసలు విడిచిపెట్టడానికి ఇష్టపడరండి. అలాగే నేను వస్తానని కూడా తిరిగాడండి. తిరిగేసరికి అసలు నువ్వేం కోరుకుంటున్నావు నన్ను, ఎందుకు నా కూడా తిరుగుతున్నావు, ఇక్కడ ఉండరా అంటే నా కూడా వెనకాల వచ్చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు, అసలు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు అన్నాడు అనమాట. అంటే మీ మీద ఉన్న అభిషేకం 2 అంతలు నాకు కావాలండి అన్నాడు అనమాట. ఏం కావాలట? మనమైతే ఏం కోరుకుంటాం? కాస్త మంచి ఇల్లు, కాస్త పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్, వెండి బంగారాలు, ఎవరికే చేయి చాపకుండా అలాగా కాస్త చేసే బాబు నువ్వు అని కోరుకుంటారు. కానీ ఇతనేం కోరుకున్నాడట? అది కోరుకున్నాడు. మీ మీద ఉన్న అభిషేకం 2 అంతలు నాకు కావాలి నాయన అంటాడు అనమాట. అలాగా నువ్వు చాలా పెద్ద కోరికే కోరేవురా బాబు అని చెప్పేసి నీకు 2 అంతలు కావాలా, నువ్వంత అభిషేకం పొందుకున్నా, నాకే ఇన్ని పడ్డాను అంటే 2 అంతలు పొందుకున్నావు అంటే నువ్వేమైపోతావో మరి చూసుకో అన్నట్లుగా ఆయన ఏమంటాడంటే,
నేను ఆరోహణమైనప్పుడు నా దగ్గర నుంచి ఒక గొంగలి కిందకు పడతాది, అది నీ మీద పడితే గనక నీకు ఆ అభిషేకము వస్తుంది అంటాడనమాట. ఆ రీతిగా ఆ యొక్క గొంగలి అతనికి దొరికింది. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ఒక నది అనుకుంటా దాటాల్సి వచ్చింది కదా, అప్పుడు ఏలియా దేవుడా ఇది 2 పాయలు అయిపోవాలి అంటాడనమాట. నా తండ్రి అని అనొచ్చు కదా. చూసారు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూసారా? ఎప్పటికీ మా ఆత్మీయ తండ్రిని కానీ తల్లిని కానీ మేము మర్చిపోమండి. ఎందుకంటే మా గుండెల్లో అలా ఉండిపోయారు. మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినన్ని విషయాలు మాకేమీ చెప్పలేదు అసలు. అయినప్పటికీ అయినా వాళ్ళంటే మాకు ఎంతో ఇష్టం, ఎంతో రెస్పెక్ట్ అనమాట వాళ్ళంటే మాకు. ఆఖరు టైంలో కూడా ఆ బ్లెస్సింగ్స్ నేను పొందుకున్నానటండి. ఎందుకని బ్లెస్సింగ్స్ కోసం నేను వెళ్ళలేదు, కానీ అవి నీకే అవి దక్కినాయి అని చెప్పారండి కొంతమంది. చివరి దశలో నువ్వే పొందుకున్నావు అన్నారు. నేను నిజంగా ఆ ఆశీర్వాదాల కోసం నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. మనం ఎంత దేవుణ్ణి ఇష్టపడతామో, దేవుని వాక్యాన్ని మనం ఇష్టపడతామో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తాడండి. ఆ దీవెనలకి ఆశీర్వాదాలకి సంబంధించిన ఎప్పుడైతే మనము చేస్తున్నామో అవే వస్తాయండి ఆటోమేటిక్గానే. ఏవండి, ఒక గుప్పుడు విత్తనాలు చల్లితే మొక్కలు వచ్చి ఎంత పంట వస్తుంది? వస్తుందా లేదా? అలాగే దేవుని పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలాన్ని మీరు పరలోకములో పోగొట్టుకోరు అని చెప్పిన దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదించడు? ఆయన ఆశీర్వదించేటట్టుగా మనం జీవిస్తే ఎందుకు మనకు మీదకి ఆశీర్వాదాలు రావు? నన్ను ఆశీర్వదించు అంటే కాదు, కానీ మనల్ని ఆశీర్వదించేటట్టుగా మనము జీవిస్తే తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయండి, వస్తాయి. అయితే ఇక్కడ ఆ గొంగలి పడింది. ఏలియా దేవుడా ఇదిగో ఇది 2 పాయలు అయిపోవాలి, నేను అవతలకు వెళ్ళిపోవాలి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంకొకటి తెలుసా? ఏలియా గారంట ప్రార్థన చేస్తే జరిగినాయి అంట, ఎలీషా మాట అంటే జరిగిందంట. మా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అనేవారు నన్ను, అమ్మ ఏలియా ప్రార్థన చేస్తే జరిగింది, ఎలీషా మాట్లాడితే జరిగింది, మాట్లాడితే అద్భుతాలు జరిగినాయి అని. నేను ప్రార్థన చేస్తే జరిగినాయి అమ్మ, నువ్వు మాట్లాడితే జరుగుతాయి అమ్మ. చాలామంది సాక్ష్యాలు నేను విన్నాను. అమ్మగారి నోట్లోంచి వచ్చింది, తప్పకుండా అది జరిగింది. అలా అని చెప్పి నేను ఎప్పుడు కూడా హెచ్చించుకోవడాలు అలాంటివి ఎప్పుడు చేయనండి. ఎందుకు అంటే అది జరిగించింది ఎవరో? దేవుడు. దేవుడు జరిగించాడు. దేవునికి ఆ మహిమ ఘనత చెల్లిస్తూ ఉంటానన్నమాట. మీ కొరకు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అంటే, ఆ కార్యం మీ జీవితంలో జరిగినప్పుడు దేవుడికి వెంటనే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అందుకు అడుగుతానండి ఎక్కువ. అంతే తప్ప ఇంకో రకంగా అడగను నేను. ప్రభువా ఈ బిడ్డలకు మీరు ఇలా చేసినందుకు స్తోత్రాలు నాయన అని చెప్పి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటానండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అక్కడి నుంచి ఆయన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. మారిపోయి అతని మాట అంటే జరిగిపోతున్నాయి, అతని మాట అంటే జరిగిపోతున్నాయి. అలా అని చెప్పేసేసి మరి ఆయన ఏమీ వినవేయలేదు, కానీ ఆయన దారిని వెళ్తుండేనంటండి. పిల్లలు కొంతమంది బోడివాడ అన్నారటండి. పిల్లలు సర్వసాధారణంగా ఎగతాళి చేస్తూ ఉంటారు కొంతమందిని. అలాగే బోడివాడ అంటే అరణ్యంలో నుంచి ఎలుగుబంటి వచ్చి వాళ్ళని తినేసిందంట. చూసారా?
వాళ్ళ పిల్లలే కదా అని మనం అనుకుంటామండి. తన ప్రవక్తని ఏమన్నా అంటే దేవుడు సహించడండి. ఏమన్నా అంటే సహించడు ఆయన. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. మనం ఉండాలి, మన బిడ్డలను కూడా మనము అట్టి రీతిగా పెంచుకోవాలన్నమాట. ఆత్మీయ తల్లిదండ్రులు మనం గౌరవించాలి, మన పిల్లలు కూడా గౌరవించేటట్టుగా మనము చెయ్యాలండి, నేర్పించాలి. నా బిడ్డలు కూడా సేవకుల్ని చాలా ప్రేమిస్తారు, వారిని గౌరవిస్తారు. ఏంటి ఇంతలాగా ఎలా చూస్తున్నారు వీళ్ళు, ఇంత గౌరవంగా ఎలా చూస్తున్నారు వీళ్ళు అని. అప్పుడు నేను అన్నా, ఏదో మాట మీద సందర్భం వచ్చి అప్పుడు మా పాప అన్నదన్నమాట, ఇలా చేశాను మమ్మీ, అలా చేశాను అని. ఒక్కొక్కసారి ఏదో ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది అన్నమాట ఆ మాట, కావాలని కాదు. కానీ వచ్చినప్పుడు అంటే నీకు ఎలా తెలుసమ్మా అని చెప్పేసి నేను అడిగితే ఆమె అన్న మాట ఏంటంటే, నువ్వు చేసేదాను కదా మమ్మీ, సావుకులకి నువ్వు చేసేదాను కదా, అది మేము చూసాము, నువ్వు చెప్పవసరం లేదు. అందుకే చెప్తాను, మనము పిల్లలకి మనమే మాదిరి అండి. ఆ పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో కాదు మాదిరి, మన పిల్లలకి మనమే మాదిరి. అయితే ఆ రీతిగా దైవజనులు మనం ఏం చేయాలి, మనల్ని ఆత్మీయంగా పెంచుతున్న దైవజనులకి, మనల్ని కాస్తున్న దైవజనులకి ఒకసారి ఏమొచ్చిందో తెలుసా కళ, మీరందరూ హాయిగా నిద్రపోతుంటే గుమ్మం దగ్గర కూర్చుని అలా కాపలా కాస్తున్నానంటండి, ఏమీ లోపలికి రాకుండా. మీరందరూ ఫ్యాన్లు వేసేసాను, చక్కగా హాయిగా నిద్రపోతున్నారంట. అంటే ఒకళ్ళకి కావలి కత్తిగా మిమ్మల్ని ఏం చేస్తున్నాను, కాపలా కాస్తున్నాను అనమాట అండి. ఏం చేస్తున్నాను, నేను నిద్రపోతే మిమ్మల్ని కాపలా కాయగలనా చెప్పండి. మరి నేను నిద్ర మానుకోవాలి కదా, అవునా కదా? నేను నిద్ర మానుకుంటేనే మిమ్మల్ని కాపలా కాయగలుగుతాను, లేకపోతే కాయగలుగుతానండి. మా పిల్లలు చిన్నప్పుడు అండి, చిన్నిది జ్వరం కానీ, మోషన్స్ అవ్వడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి రావడం సహజం. అది వెంటనే ఎప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోలేదు, కానీ రైడ్ చేసి ఆయిల్ రాసేసిదాన్నండి, అంతే తగ్గిపోయింది. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా దేవుడు మా జీవితాల్లో, కుటుంబంలో కార్యాలు చేశారు. ఇప్పటికే చేస్తున్నారు ఆయన, ఇప్పటికే చేస్తున్నారు. లేకపోతే నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎప్పుడు, అర్థమైందా? హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అయితే ఆ దైవజనుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు అలా ఉన్నారంట. వెంటనే అడవిలో నుంచి ఒక ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లలు తినేసిందంటండి. ఎంత భయంకరమో చూసారా? ఎందుకంటే అతని మీదకి ఎంత అభిషేకం వచ్చింది, 2 అంతుల అభిషేకం ఉంది అతని మీద. అంటే ఆయన ఆత్మీయ తండ్రి కంటే ఆయన మీద 2 అంతుల అభిషేకం ఉందండి. మా ఆత్మీయ తండ్రి గారు చనిపోయిన తర్వాత మా ఆత్మీయ తల్లి గారు ఉండేవారండి. ఆ రాత్రి ఆవిడ గురించి నాకు చూపిస్తే ఇక నా మనసు ఇక నీరైపోయింది అన్నమాట. అయ్యో, నా ఆత్మీయ తల్లి ఎలా ఉన్నారో ఏంటో, దేవుడు ఎందుకు చూపించాడు ఏంటో నాకు నిద్ర పట్టింది కాదు. ఇంకా ప్రభువా, నేను అక్కడికి మరి ఆత్మీయ తల్లి గురించి చూపించావు తండ్రి, నేను వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, ఆవిడ ఎలా ఉన్నారో ఏటో తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు అక్కడికి వెళ్ళే అవకాశం కల్పించి తండ్రి అని ప్రార్థన చేస్తే ఆ ఉదయం లేచి అయ్యగారు నాకు పని పురమాయించేవారు. నువ్వు అక్కడికి వెళ్ళి పలానా పని చేసుకురా అనేసి ఏదో పని నాకు అక్కడ చెప్పేవారు. దేవానికి స్తోత్రం తండ్రి అనేసి. నా మెయిన్ పని ఏంటి, మా సొంత పని కాదు. ఏంటి నా మెయిన్ పని, నా ఆత్మీయ తల్లిని చూసుకోవాలి. వెళ్తూ వెళ్తూ ఆవిడకి అనేకమైన నేను కొనుక్కుని వెళ్ళేదాన్ని అన్నమాట అండి. వెళ్ళినప్పుడు ఆవిడ బాగా సిక్ అయిపోయి ఉంది కూడా అన్నమాట. ఉన్నప్పుడు అప్పుడు వచ్చావమ్మా, వచ్చావా అనేసి ఆవిడ చాలా ఆనందపడిపోయింది. లేవలేకపోయేవారు ఒక్కోసారి. అయితే ఆవిడ ఇంట్లో వాళ్ళ మేనల్లుని
పుట్టిన పిల్లోడిని, పురుట్లో పిల్లోడిని, అంటే తల్లి చనిపోయింది ఆ పిల్లోడిని పెంచుకుందాము. పెంచుకుని వాళ్ళ మేనకోడలు కూతుర్నే చేస్తే ఆ అమ్మాయికి చూసేది కాదు పాస్టమ్మ గారిని. స్త్రీ చూడనప్పుడు పురుషుడు ఎంతవరకు చూడగలుగుతాడు? అంత క్రితమైతే భార్య లేదు కాబట్టి ఆవిడకి వంటతో సహా చేసి పెట్టేసి ఇవ్వడట, ఒక ఆడపిల్లలాగా అన్ని పనులు చేసేసి ఇవ్వడట. ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఇంట్లో అమ్మాయే కదా అని చెప్పేసి ఆ అబ్బాయికి అక్క కూతురండి దగ్గర, ఈవిడికి మేనగోళ్ళ కూతురు, కానీ ఎంత భద్ర శత్రువులాగా అయిపోయారండి. ఓసారి నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పి బాధపడ్డారు. ఆమె కాదమ్మా మీ మీద పోరాడుతుంట, ఆమెలో ఉన్న దురాత్మ మీతో పోరాడుతుందమ్మా అన్నాను. అయినా అమ్మ ఇది మీకే తెలిసింది, వీళ్ళెవ్వరికీ అర్థం అవ్వట్లేదమ్మా, నేనేం చెప్పినా వీళ్ళకే అర్థం కావట్లేదు విశ్వాసానికి, మీకు మాత్రమే ఇది అర్థమైందమ్మా అని చాలా నొచ్చుకున్నారన్నమాట. నొచ్చుకొని ఆ రీతిగా అయ్యో ఇలాంటి దైవజనరాలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారా అనుకుంటానికి కొంతకాలానికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిగా అయిపోయింది ఆమె. చాలా ఎంత బాధాకరం అండి. అప్పుడు నాకు చూపించినప్పుడు వెంటనే నేను ఆవిడకి కావాల్సినవి అన్నీ కొనుక్కుని నేను పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని సరాసరి. ఎప్పుడైతే నేను నడిచి వెళ్తానో ఆ బస్ స్టాండ్లో దిగి నేను నడుచుకుని వెళ్ళేదాన్ని అనమాట. అలాంటిది నాకు ఆతృత కొద్ది రిక్షా కట్టించుకుని వెళ్ళిపోయేదాన్ని అనమాట, త్వరగా వెళ్ళిపోవాలని. అప్పుడు ఆవిడ మంచం మీద ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. సిక్కైపోయారు బాగా ఆవిడ. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆవిడ ఏంటమ్మా అంటేని ఇలా మా మేనల్లుడు పెంచానండి, పెద్దోడయ్యాడంటే ఆడు పెళ్లి చేశానండి, నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి అని చెప్తుందంట. చూసారు ఎంత ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ డాక్టర్ గారికి అర్థమయ్యి ఆవిడకి కావలసిన మందులు ఇచ్చారంట. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ స్పృహలోకి వచ్చి అంటే మామూలుగా అయ్యి అంటే అండి కొంచెం ఇలా ఉంది అలా ఉందని అప్పుడు చెప్తున్నారట. చెప్పి అయినా నేను మందులు రాశానమ్మా ఇవి వాడండి తగ్గిపోతుందిలే అన్నారంట. ఆ రీతిగా ఎప్పుడు దేవుడు ఆవిడ బాధపడే టైంలో నన్ను ప్రభుత్వం చూపించడం తీసుకెళ్ళటం ఇలా జరిగేదన్నమాట అండి. జరిగినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటేనంట, అయ్యగారు పోయిన తర్వాత షారా నన్ను ఆదరించారమ్మా, ఆ బిడ్డ అంత దూరం నుంచి వచ్చి నన్ను ఆదరించేదమ్మా బిడ్డ అని చెప్పేసి అన్నారంట. మా ఇంటికి రండి పాస్టమ్ గారు, కొంతకాలం ఉండేదాన్ని రండి పోని మా ఇంటికి రండి అని చాలా ఖర్చు చేసేదాన్ని నేను. మరి ఎలాగమ్మా సంఘాలు చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆవిడకి రావాలని మనసున్నా కూడా పాపం ఆవిడ రాలేకపోయింది. ఏది ఏమైనప్పటికైనా అలా ప్రార్థన చేసేటప్పటికి కొంతకాలానికి మళ్ళీ ఆళ్ళే వచ్చారనమాట. ఆ అమ్మాయికి ఉద్యోగం అంటే చాలా పిచ్చంట. ఆ అబ్బాయినేమో సేవకు సమర్పించారు. ఏది ఏమైనప్పటికైనా ఆవిడ చనిపోయిన తర్వాత వచ్చారో మరి ముందు వచ్చారో నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ వచ్చారనమాట. ఇప్పుడు ఆ సంఘాన్ని చూసుకుంటున్నారని. ఆవిడ బ్రతికుండగా ఆవిడకి పరిచర్య చేసి ఉంటే ఎంత ఆశీర్వాదం వాళ్ళకి, ఎంత మేలు వాళ్ళకి తెలీదు. చాలామందికి అందరినీ చూసినట్టే చూస్తారు. దైవజనులు అంటే అందరూ ఒకటే అనుకుంటారు. ఒకటి ఎలాగవుతారు? చాలా రకాలు ఉంటారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ మాట నాకు తెలిసిందండి. ఇక నెలకి ఆవిడ చనిపోతారనగా మంది ఓపెనింగ్ అయ్యింది. ఆవిడతోనే నేను ఓపెనింగ్ చేయించుకున్నాను అనమాట. అమ్మ నేను రాలేనేమోనమ్మా, రాలేను. లేదమ్మా మీరు రావాలి, అయ్యగారు ఉంటే అయ్యగారితో నేను చేయించుకున్నాను, కానీ మీరు రావాలి అని చెప్పేసి అన్నప్పుడు వచ్చి ఎంతో మురిసిపోయారు ఆవిడ. వెనక్కి చూసుకుంటా వెళ్ళారు గేట్ అవతలకి. అప్పుడు ఆవిడ కూడా నేను వెళ్ళి అక్కడ 2 చైర్స్ చేయించి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆవిడ చాలా సంతోషపడిపోయారు అన్నమాట. దావీదు మీదకి దేవుని కృప వచ్చినట్లుగా మీ మీదకి వచ్చిందమ్మా దేవుని కృప,
ఇక్కడ ఎవరో పెద్ద దైవజనుడు చనిపోయి ఉండాలి అన్నారు. అప్పుడే ఒక దైవజనుడు చనిపోయాడండి. అప్పటికి ఒక నెల అయిందో మరి ఎంత అయిందో నాకు గుర్తులేదు, కానీ నెలకు కూడా మరి సంవత్సరం అయితే అవ్వలేదు, కానీ ఎంతో నెలల్లోనే ఆయన అలా చనిపోవడం, వెంటనే మందిరాన్ని ఇవ్వడం కూడా అన్నీ అలాగ సెట్ చేశాడనమాట దేవుడు. అవునమ్మా చనిపోయారు ఒక ఆయన అన్నాను. అందుకేనమ్మా మీకు వెంటనే ఇచ్చేశారు అన్నారు. ఆ తర్వాత దేవుడు నాకు చూపించింది ఏంటంటే వాళ్ళ తాళాలు నాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అలా చాలామంది నాకు ఇచ్చాడండి. పరిచర్యలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ తాళాలన్నీ ఎవరికి ఇస్తాడు దేవుడు? యజమానురాలకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? యజమానురాలకి ఇస్తాడు. ఎక్కడో ఉండొచ్చు కానీ అన్నీ చూసుకుంటుందాము. మనిషి ఎక్కడున్నా కానీ ఎక్కడేం జరుగుతుంది, ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుందండి. యజమానుడు ఆ యజమానురాలని నమ్మితేనే కదా ఇస్తాడు, లేకపోతే ఇస్తాడు ఆయన? ఇవ్వడండి. అంటే దేవుని పేరట మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తాడు దేవుడు? లిఖిస్తాడు. ఆయన పేరట చేసిన ప్రతి దానికి కూడా మనకి ఆశీర్వాదం వచ్చేస్తుందండి. ఏది ఏమైనప్పటికైనా పాస్టర్ అమ్మ గారిదే నువ్వు పొందుకున్నావు, మేము ఇక్కడే ఉన్నాం కానీ మేము పొందుకోలేకపోయాము, అదే ఊర్లో ఉన్నారు వారు. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు 5 గంటలు పడుతుంది. అది కూడా వెంటనే బస్సులు దొరికితేనే, లేకపోతే 6 గంటలు పట్టవచ్చు. అయినప్పటికైనా నాకు అసలు అది ప్రయాణంలాగే అనిపించేది కాదు. చాలా వేదన అయిపోయేది అన్నమాట. చాలా వేదన అయిపోయేది. ఎందుకంటే నా కన్న తల్లి కంటే ఎక్కువ నేను వారిని ప్రేమించాను. కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించాను. ఎవరో ఒకరు అన్నారు, మా కన్న తల్లి భూమి మీదకి తెచ్చింది, మీరు మమ్మల్ని పరలోకానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరిచారు. మాకు వాళ్ళకంటే మీరే ఎక్కువ కదండి అన్నారు. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అది అందరికీ అర్థం కాదు. ఆయన 2 పొందుకున్నాడు. టైం ఎంత అయింది? 7:30. 2 పొందుకున్నాడు, కానీ ఆయన అంత అభిషేకం ఆయనకు ఉంది. తర్వాత అన్ని కార్యాలు కూడా మాట అంటే జరిగిపోయింది. అక్క నోట్లోంచి వచ్చింది, అయిపోయింది. అమ్మగారి నోట్లోంచి వచ్చింది, అయిపోయింది. నేను కావాలని కూడా మాట్లాడినండి. అలాగా ఎందుకు మాట్లాడతానో నాకే తెలియదు అసలు. ఆ మాట జరుగుతుంది అన్నమాట. ఎవరు జరిగిస్తున్నారు? దేవుడు జరిగిస్తున్నాడు. మనం చెత్త కబుర్లు చెప్తే జరుగుతాయి అవి? ఊరు గొడవలన్నీ చెప్పుకుంటా కూర్చుంటే జరుగుతాయి అవి మనకి? దేవునికి దగ్గరగా ఉండాలి ఆ వ్యక్తి. సరే, ఇది ఒక్కటే చెప్పి ముగిస్తాను నేను. ఆ దైవజనుడు చెప్తున్నాడు, అందుకే వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే సైన్యాన్ని పంపించాడు. గుర్రాలు, రథాలు, సైన్యాన్ని పంపించి, ఏమంటే ఒక్క మనిషిని చంపడానికి అంతమంది అవసరమా అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక ప్రవక్త అంటే ఇలా చెప్తున్నాడు అంటే అతడు ఎంత బలమైన వాడు అని ఎవరికి అర్థమైపోయింది? అవతల రాజుకి అర్థమైపోయింది. మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలియకపోవచ్చు, కానీ సైతానికి బాగా తెలుసు. నువ్వేంటో నీకు తెలియదు, నీ గురించి నీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? అందుకే నిన్నేం చేస్తాడంటాడు, ఒక ప్రక్కన అణగదొక్కేస్తా ఉంటాడు, పైకి లేకుండా. నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు చేయకుండా వాడేం చేస్తాడు? నిన్ను ఎక్కడికక్కడ అణగదొక్కినట్టు, బంధించినట్టు
వదిలినట్టే వదిలి బంధించి వెనకలాగినట్టు ఇలా రకరకాల ప్రయత్నాలు ఉంటాయండి. అవి మీకు అర్థం కాదయ్యి. నాకే ఇలా జరిగిందేమో, ఇది కారణం అని మీరు అనుకుంటారు. కారణం అది కాదు. మీకు తెలియకుండానే వాడు మిమ్మల్ని ఏం చేస్తాడో మోసం చేస్తూ ఉంటాడు, మోసం చేస్తూ ఉంటాడు. అయితే ఆ దైవజనుడిని చంపడానికి అంత సైన్యం అవసరమా? గుర్రాలు రథాలు సైన్య సమూహం వచ్చి ఆయనున్న ఆ ఇంటి చుట్టూ ఉన్న ఆ ప్రాంతమంతా కూడా చుట్టూ ఆవరించేశారటండి. ఆ ప్రాంతం అంతానే ఆలోచించండి. ఆయన ఏం చేస్తున్నాడట? ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. మరి ఆయన పని అదే కదా, ఆయన పని అదే కదమ్మా. అదే పని చేసుకుంటున్నాడు అన్నమాట. చేసుకుంటుంటే ఈ గుర్రాలు రథాలు వచ్చేసరికి ఈయనకి పరిచర్య చేసే ఆయన ఎంత గొప్పవాడు వచ్చాడంటే, ఈ ఏలియా గారికి కానీ ఎలీషా గారికి కానీ భూ సంబంధించిన వాటి మీద ఆశ లేదండి, మక్కువ లేదు. కానీ గెహాజీకి వీళ్ళకి ఎంత ఆశ లేదో ఆయనకు అంత ఆశ అన్నమాట. ఆయన చూసి ఆ దైవజనుడి దగ్గరికి వచ్చినాయి, ఈ దైవజనుడికి వస్తున్నాయి కానీ నాకు వచ్చుంటే నాకు ఎంత బాగుండు, నేనైతే నా వీటిని ఏం చేద్దును, చక్కగా బ్యాంకుల్లో కట్టేసుకుని ఇలా చేసేసి అలా చేసేసి ఏదో చేసేద్దు నేను అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట. కానీ ఆ ఏలియా గారు ఎంత శక్తివంతంగా దేవుని కొరకు వాడబడ్డాడు. అంత శక్తిగా వాడబడకపోతే అసలు దేవుడు అగ్ని రథాలు ఎందుకు పంపించాడండి ఆయన కోసం? యెజబెల్ చంపించేస్తానని అతను ప్రాణం తీయటం చాలా సులువు అనుకున్నాడండి. అనుకుందాం, ఆ యెజబెల్ అంటే ఎవరో సాతాను. తీయించేస్తాననుకుని అన్నది కానీ దేవుడు తీయించాడా? ఇంకా అంతకు ముందు కంటే ఘనంగా వాడేసుకున్నాడంట. పెద్ద పెద్ద పనులు, అవి పెద్ద పనులు కాదు. వెళ్ళడం అభిషేకించడం, వెళ్ళడం అభిషేకించడం, వెళ్ళడం అంతే. అంటే ఇప్పుడు ఇతని రేంజ్ ఏమైపోయింది? ఇప్పుడు సాతాను మాటకి ఇతను ఇక నిరుత్సాహపడ్డాడు. కానీ ఇప్పుడు ఇతని రేంజ్ ఎలా పెంచాడు దేవుడు? ఇక నువ్వేం పని చేయొద్దురా బాబు, 2 రోజులు భోజనం చేసి నువ్వు నడక మొదలెట్టు. 40 రోజులు పట్టిందంటే 2 రోజులు భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేశాడట కాలి నడకని. మనమైతే ఉదయం టిఫిన్ తింటే మధ్యాహ్నం బాబోయ్ అప్పుడే 1 గంట అయిపోతుంది, ఆకలేసేస్తుంది. నేను ఉపవాసాలు చేసిన టైంలో అసలు ఆకలి అంటే నాకు తెలియకుండా పోయిందండి. ఈరోజు నీ ఉపవాసం ఉండి రండి అని చెప్పినా ఎంతమంది రాగలుగుతారు? ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఏ ఓపులేయి, షుగర్లో బీపీలు అయ్యి ఇయ్యి, పెద్దోళ్ళకి అయ్యే పిల్లలకి అయ్యే. అయితే ఆయన 40 దినాలు నడిచాడటండి, 2 రోజులు భోంచేసి. దేవుని శక్తి నడిపిస్తుందండి. ఏం చేస్తుంది? నడిపిస్తుంది. శిష్యుల్ని అభిషేకించాడు, రాజులను అభిషేకించాడు, ప్రవక్తలను అభిషేకించాడు. అంతే పని. అంటే ఒక్కసారే అతని రేంజ్ని పెంచేశాడండి దేవుడు. అసలు నీకు చావే లేదా సంగతి నీకు తెలియదంటే దుష్టుడు నిన్ను భయపెట్టాడు, నీకు చావు ఎక్కడదే అని చెప్పేసి ఆయన అగ్ని గుర్రాలని రథాలని పంపించాడంట. వాటి మీద ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన్ని చూసుకుంటే ఈయన్ని చంపేయడానికి ఎవరైతే దేవుని కొరకు బహు బలముగా పనిచేస్తున్నారో, వాళ్ళ వాక్య పరిచర్య చేసినా, వాళ్ళు ప్రార్థన చేసినా, వాళ్ళ దేవుని కొరకు ఏ పని చేసినా కూడా సాతానుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాడనమాట అండి. కానీ వాడెంత టార్గెట్ పెట్టాడో అంతకంటే ఎక్కువ మా మీద దేవుని యొక్క
కాపుదల అనుగ్రహిస్తాడు దేవుడు. వీడికి ప్రార్థన వద్దు, ఏమీ వద్దు. శిష్యుడు అంటే శిష్యుడు అంతే. ఎందుకు శిష్యుడిగా ఉన్నాడో వాడికే తెలియదు అనమాట అండి. అసలు ఇద్దరికి ఏమన్నా తగిందండి? అతని దగ్గర నుంచి రెండంతల ఆత్మ పొందుకున్నప్పుడు అతను ఎంత పొందుకోవాలి? కనీసం ఒక వంతన్నా పొందుకోవాలి కదా. ఒక వంతు కాదు కదా, అసలు పూర్తిగా లోకానుసరమైన వాటి మీద అతను మనసు పెట్టేసుకున్నాడండి. డబ్బు మీద, ఆస్తి మీద, ఐశ్వర్యం మీద, వాటి మీద పెట్టేసుకున్నాడు మనసు. పెట్టేసుకుని మరి ఉండేసరికి తెల్లవారందే లేచి ప్రార్థన చేయాల్సిన మనిషి ఏదో బయట పారేసుకున్న వాళ్ళు వచ్చేసినట్టు వచ్చేస్తారండి. లేవగానే బయటికి వచ్చేసి అటు ఇటు చూసేస్తారు. చూశాడు. చూసేసరికి ఎవరు కనపడ్డారు? సైన్య సమూహం కనిపించింది. అయ్యి బాబో ఏలినవాడా అనుకుంటా ఒక్కసారి లోపలికి పరిగెత్తేసాడండి. ఏమైందిరా? ఆయన చాలా నిశ్చలంగా ఉన్నాడు అనమాట. ఆయన రెక్కల నీడలో మనం ఉన్నప్పుడు భద్రత ఉంటుంది. ఇశ్రాయేలీల దేవుని యొక్క రెక్కల క్రిందకు నువ్వు వచ్చావమ్మా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని ఎవరు చెప్పారు? బోయజు రూతుతో చెప్తాడు అన్నమాట. ఆయన రెక్కల క్రింద ఉండాలి మనం. ఎక్కడుండాలి? ఆయన రెక్కల క్రింద ఉంటే మనకు భద్రత ఉంటుంది. కోడి పిల్లల్ని ఎత్తుకోవడానికి గ్రద్దలు తిరుగుతూ ఉంటే ఆ కోడి పిలుస్తుంది. ఆ పిలుపు ఉన్న పిల్లలో ఆ తల్లి రెక్కలు ఇలా చాపినప్పుడు ఆ రెక్కల కిందకు వచ్చేస్తాయి. అలా మూసేస్తుంది ఆ రెక్కల్ని. ఒక పిల్ల అయినా పట్టుకెళ్తుందా? ఒక్కో పిల్ల హీరోలాగా వెళ్తుంది అన్నమాట బయటికి. ఆ తల్లి పిలిచినా అది రాదు. రాకపోతే చివరికి ఏమైపోద్ది? అది ఎప్పుడైతే ఒంటరిగా ఉందో ఈజీగా తన్నుకుని పట్టుకుపోద్ది అనమాట. కుయ్యో కుయ్యో అంటది. కుయ్యో లేదు, మొయ్యో లేదు. ఇంకా వచ్చినవన్నీ కాపాడబడ్డాయి. అదేమో హీరోలాగా మరి ఒంటరిగా ఉండేసరికి ఏమైంది? తన్నుకుని వెళ్ళిపోయింది. దుష్టుడు కూడా అంతే. సంఘము అంటే మనమందరం కూడా ఎలా ఉండాలి? ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి. అన్నీ ఏక మనసు అనేటువంటిది మనలో ఉండాలండి. ఐక్యత ఉండాలి మన దగ్గర. సమాధానం ఇస్తాడు దేవుడు మన మధ్య. సమాధానానికి అధిపతి అండి ఆయన మనకి. అప్పుడు ఈయన ఏమైందిరా? ఏలినవాడ ఇంకేముంది? అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక మనం చచ్చిపోతాం. అది ఇది అసలు విషయం చెప్పరండి. చెప్తారండి చాలామంది. ఏం జరిగింది అంటే చివరికి చెప్పింది ఇది అన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, వీడి నేత్రాలనే ఒక్కసారి తెరువయ్యా అన్నాడు ఆయన. ఎంత ప్రార్థన చేశాడండి. వీడి నేత్రములు ఒక్కసారి తెరువయ్యా అనేటప్పటికీ వీడి ఆత్మీయ నేత్రాలు తెరవబడి, అప్పటి వరకు శరీర నేత్రాలే తప్ప, శరీర చూపే తప్ప, ఆత్మీయ నేత్రాలు తెరవబడితే తప్ప కనబడవన్న విషయం అప్పటి వరకు తెలియదు ఆయనకి. దైవజనుడి దగ్గరే ఉన్నాడు, పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. అందుకే అదే ప్రార్థన చేస్తాను నేను. మీరు ఆత్మీయ నేత్రాలు తెరవండి, మనోనేత్రాన్ని వెలిగించండి, వీళ్ళ హృదయాలు తెరవండి, లోతైన పశ్చాత్తాపాన్ని కలుగు చేయండి. ఇవన్నీ చేస్తూ ఉంటానండి. అప్పుడు ఇప్పుడు వెళ్ళి చూడరా అన్నాడు. బయటికి వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళకంటే అదుకులు వీరి పక్షాన్ని నిలబడ్డారటండి. వాళ్ళని చూసి భయపడ్డాడు కానీ వాళ్ళకంటే అదుకులు, వాళ్ళకంటే అధికమైన జనాంగము అంటే దూతలు, సైనికులు, గుర్రాలు, రథాలు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాయటండి. ఇప్పుడు ఈయన చుట్టూ ఎంత కాపుదల ఉందో ఇప్పుడు అతని కన్నులు తెరవబడిన తర్వాత కనపడ్డాయి అన్నమాట. అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఏలినవాడ, వారి కంటే మన పక్షాన ఉన్నవారు అధికులు అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారండి.
ఈయన దగ్గరికి వచ్చేసారు చంపడానికని. వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చేస్తున్నారు, దైవజనుడా వచ్చేస్తున్నారు. రానివరా రాని, నువ్వేం కంగారు పడకు, నీకు భయం అయితే నువ్వు పోరా అని ఉంటాడు బహుశా. అలాంటి నీకు భయం అయితే పోమ్మా పోరా అంటారు. వచ్చేసారు దైవజనుడా, గుమ్మాలోకి వచ్చేసారు దైవజనుడా అంటున్నాడు. అప్పుడు యేసు నామములో వాళ్ళ యొక్క కన్నులు మూయబడునుగాక అన్నాడు. అంతే, కళ్ళు చూస్తున్నాయి కానీ ఏం కనపడట్లేదు వాళ్ళకి. కళ్ళు చూస్తున్నాయి కానీ ఆ దైవజనుడు ఎక్కడున్నాడో కనపడట్లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దైవజనుడు రండి అని చెప్పేసి తీసుకెళ్ళి రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. వాళ్ళందరినీ తీసుకెళ్ళేసరికి ఇదేంటి దైవజనుడు ఇక్కడ తీసుకొచ్చావేంటి, వీళ్ళు ఎలాగా తీసుకొచ్చావేంటి అంటున్నాడు. అప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడునుగాక అన్నాడు. తెరవబడ్డాయి. ఎక్కడున్నారు ఇప్పుడు? శత్రువుల దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చంపేసిన అడిగే వాళ్ళు ఉన్నారా? కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? వీళ్ళకి నువ్వేమీ చెయ్యొద్దు, మన దగ్గరికి వచ్చారు కనుక వాళ్ళకి మంచి భోజనం పెట్టి వాళ్ళని పంపించే, వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించే అన్నాడు. అంటే వారి దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో వాళ్ళు గ్రహించారా లేదా? గ్రహించారు. మన పక్షాన్ని కూడా మనము దేవునితో మనకు ఉండేటువంటి అటాచ్మెంట్ని బట్టి, మనము చేసే క్రియలను బట్టి ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుందండి. ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుందండి. అయితే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనము చేసేది మర్చిపోవాలి. ఇప్పుడు సమయము సందర్భాన్ని బట్టి ఈ మాట నేను చెప్పాను కానీ ఎవరితో ఈ మాట నేను చెప్పనండి. తెలుసా మీకు? మా ఆత్మీయ తల్లిదండ్రులకి ఇలా చేశాను అలా చేశాను ఎప్పుడు చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా మొదట వస్త్రాలు నేనే కొనాలని కొనిదాన్ని అనమాట. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ వారికి కొనేసి ఇచ్చేసి అప్పుడు వచ్చేసేదాన్ని. లేకపోతే మేమే బట్టలు అక్కడ కొనుక్కోవడానికి వెళ్తే కనుక ఫస్ట్ వారికి తీసి అప్పుడు నేను తీసుకునేవాడిని. ఓసారి మా బంధువులు ఆవిడ తీసుకుని వెళ్ళాను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ నాకు చీర సెలెక్ట్ చేస్తుందన్నమాట. నేను ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళను. అప్పుడు చేస్తుంటే నాకు మనసేమో ఆత్మీయ తల్లికి తండ్రికి కదా తీయాలి ఫస్ట్, ఈ అమ్మాయి నాకు చూస్తుంది ఏంటి అనేసి, అలా కదమ్మా ఫస్ట్ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి తీసేద్దాము అంటే, లేదండి ఫస్ట్ నీకు తీసేస్తే తర్వాత తీద్దాం, ఫస్ట్ నువ్వు తీసేసుకో అంటుంది. నాకు మనసేమో ఒప్పుకోవట్లేదు. ముందు వారికి తీయాలి, తర్వాతే నేను తీసుకోవాలి. చివరికి నాకు చీర అవ్వలేదు. నాకు తెలుసమ్మా ముందు నేను వాళ్ళకే తీసుకుంటాను, నాకు ఇష్టం, ఫస్ట్ వారికి తీయాలి అంటే వారికి తీస్తే నాకు ఏదో జరిగిపోద్దని కాదు, ఫస్ట్ వారికి తీయాలనే మనస్సు నాకు. అది తీసిన తర్వాత అప్పుడు నాకు వెంటనే అయిపోయిందనమాట. ఉండండి ఒకటి ఉంది చూపిస్తానని చూపించాడు. అది వెంటనే ఇద్దరికే నచ్చింది, తీసుకున్నానన్నమాట. చూసారా, మా పాస్టర్ గారు ఏదైనా ఆయన బాడీకి కొన్ని క్లాత్స్ అంటే పాలిస్టర్ టైప్ లాంటివి ఆయనకి సూట్ అయ్యి కదటండి. అంటే కాటన్ అయితే చల్లగా ఉంటుంది కదా, అలా అడిగారు ఒకసారి. అడగరు ఆయన అసలు. అడిగినప్పుడు మరి నాకు తెలియదు కదండి ఇలాంటివి ఏమని, మీకు ఎలాంటిది కావాలని అడిగి మరి మాట ఎందుకు చెప్పేస్తున్నాడో నాకు తెలియదు కానీ అది పట్టుకుని వెళ్ళిపోయాను. వద్దులేమ్మా తెచ్చిస్తావు కదా ఇంకేం వెళ్తావు, వద్దులేమ్మా. లేదు ఆయనకి నచ్చంది నేను ఎలాగిస్తాను అని చెప్పి అది పట్టుకొని 4-5 షాపులు తిరిగాను. నా బట్టలకి నేను తిరగలేదు ఎప్పుడు. ఆయన కోసం నేను 4-5 షాపులు తిరిగినప్పుడు మొత్తం మీద ఆయనకి ఆ బాడీకి సూట్ అయిందే కావాలి ప్రభువా, ఏడు తండ్రి ఇన్ని షాపులు తిరుగుతున్నాను ఎక్కడ దొరకట్లేదేంటి, నేను పట్టుకునే వెళ్ళాలి తండ్రి అని చెప్పేసి పట్టుదలగా ప్రార్థన చేసుకుని తిరిగేసరికి మొత్తం మీద నాకు ఆ క్లాత్ దొరికిందనమాట. ఆయన ఎంత సంతోషపడిపోయారంటే, ఈ చాలా మంచి క్లాత్ అమ్మిది, మీ ఆ షాపులన్నీ తిరిగావమ్మా అని చెప్పేసి అన్నారు. నేను తిరగడానికి నాకు బాధ లేదు కానీ
నా ఆత్మీయ తండ్రి గారికి కావలసిన క్లాత్ నేను తెచ్చాను. ఇది మీకు నచ్చిందా లేదా, ఇది మీకు సూట్ అయిందా లేదా, నాకు అది కావాలండి అంటే, లేదమ్మా ఇది చాలా బాగుంటుంది, మీరు ఎలా తిరిగారు ఏంటి అనేసి అడిగారు. అయితే మనము దేవునికి ప్రత్యేకత ఇవ్వాలి, దైవజనులకి కూడా మనం ఏమివ్వాలి, ప్రత్యేకత ఇచ్చినప్పుడు మన జీవితంలో ఆ ఆశీర్వాదాలు కూడా అలాగే చూస్తామన్నమాట అండి. అంటే ఇవన్నీ నేను ఆశీర్వాదాల కోసం మట్టుకు నేను ఏది చేయలేదండి. అసలు వారి మీద నాకు ఉండేటువంటి, నా దేవుని మీద ఉండే ప్రేమ, వారి మీద ఉండే ఆ ప్రేమ కొద్దీ అలా చేసేదాన్ని. ఎంతో దూరాన్ని నుంచి వచ్చి ఫస్ట్ వస్త్రాలు ఆవిడే ఇచ్చాను. ఈ జనవరి ఫస్ట్కి మీరు కట్టుకోవాలని చెప్పి వచ్చిందని మళ్ళీ వారికి కుట్టుకూలు అయ్యి ఇచ్చే వచ్చేదాన్ని అనమాట. ఉట్టి వస్త్రాలు ఇవ్వడం కాదు. ఇవన్నీ ఎలాగా చేస్తారమ్మా మీరు, ఎవరికి ఈ ఆలోచన ఉండదు, మీకు ఎలాగ ఇవన్నీ ఆలోచిస్తారమ్మా అనేసి. మరి చీర జాకెట్ కొన్నామంటే లంగా కొనొద్దా, మళ్ళీ దానికి పాలు వద్దా, మళ్ళీ ఆ జాకెట్ అవి కుట్టించుకోవడానికి మనీ కావాలి కదా, మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా, అవన్నీ నేను ఆలోచించుకునేదాన్ని అన్నమాట అండి. ప్రతి దాన్ని నేను ఆలోచించుకుని ఆ రీతిగా నేను వారికి ఇవ్వడం నాకు ఇష్టంగా ఉండేదన్నమాట అండి. అయితే ఆ ఇష్టం అనేటువంటిది నాకు బ్లెస్సింగ్ ఇస్తుందని నాకు తెలియదు, ఆ రోజు తెలియదు నాకు. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ నాకు అర్థమైంది. చూసారా, మనం అనుకుంటాం చాలా సింపుల్గా తీసుకుంటామండి ప్రతిదాన్ని. మరి విషయాలు ఈరోజు ఎందుకు చెప్పించాడో దేవుడు నాకు తెలియదు, కానీ మరి ఆయన ఈ అసలు వాక్యంలో వచ్చి ఈ విషయాలు కాదు, ఎందుకు మరి ఆయన ఈ విషయాలు చెప్పించాడు అన్నమాట. ఎవరికి ఇందులో అవసరం ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో చెప్పాడు అంటే అది చెయ్యమని అర్థం. ఎందుకు చెప్తాడు ఆయన మనకి, చెయ్యమని అర్థం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.